హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విష్ణువు యొక్క విశ్వరూపం గురించి తెలుసుకుందాము. హిందూ మత సాంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్లలో శ్రీ మహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి స్థితికర్తగాను, లయకర్త సృష్టికి మూలంగాను భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారము విష్ణువు 5 ముఖ్య దేవతలలో ఒకడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి. శాంతాకారం, భుజగమసం, పద్మనాభం, సురేశం, విశ్వధారం, గగనం సదృశ్యం, మేఘవర్ణం, శుభాంబగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణు సహస్రనామ స్తోత్రములో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, ఈశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతి అని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణు వర్ణన ఇలా ఉంటుంది: నీలమేఘ శ్యామ వర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాలసముద్రములో శేషునిపై పవలించినవాడు, శ్రీదేవి భూదేవులచే కొలవబడుచున్నవాడును, శ్రీవత్స చిహ్నమును, కౌస్తుభమును, వైజయంతిమాలను ధరించినవాడును, గరుడునిపై ప్రయాణించువాడును. యుగాల లోక పాలకులకై ధర్మ సంస్థాపనకై విష్ణు అవతరించాడు. అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధములు. ముఖ్యముగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుచున్నాడు. విష్ అనే ధాతువు నుండి విష్ణు అనే పదానికి భాష్యకారులు అర్థం చెబుతారు. విష్ అంటే సర్వత్రా వ్యాపించి ఉండుట, అంతటినీ వ్యాపించి ఆవరించి ఉండుట అనే అర్థాలు ఉన్నాయి. విష్ణువు సహస్రనామ స్తోత్రము మొదటి శ్లోకంలో విశ్వం విష్ణు వషట్కారం భూత భవ్య భవద్భుత భూతాకృత భూతాభృత భావ భూతాత్మ భూత భావన అనే నామాలు ఉన్నాయి. యద్విషుతో భవతి తద్ విష్ణుర్భవతి, అంతటా ప్రవేశించి ఉండేవాడు అని నిరుక్తి అర్థం. వేవేష్టి ఇది విష్ణు అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. విశ్వం అంటే అంతా తానైనవాడు, విష్ణువు అంటే అన్ని ఎడలా ఉండేవాడు. భూత భవ్య భవత ప్రభు అంటే గడిచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూతకృతు భూతభృతు భావ భూతాత్మ భూత భావన అంటే అన్ని భూతాలను జీవులను సృష్టించి పోషించి భరించేవాడు, అన్ని జీవులలో ఉండేవాడు. ఈ నామపదాలు హిందూ సాంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతాయనుకోవచ్చు. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్థానికి అతీతుడు. భాగవత గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన పరబ్రహ్మను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కానీ విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించటానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువునకు అన్వయించుకోవచ్చు. జగం ఎవనిచే జనిస్తుంది, ఎవనిలో ఉంటుంది, ఎవనితో అంతమొందుతుంది. పరమేశ్వరుడు అందరికీ దేవుడు ఎవడు, అందరికీ మూలం ఎవడు, మొదలు మధ్య తుది లేనివాడు, అనంతమూర్తి ఎవడు, అంతా తానైన వాడెవడు, ఆత్మభవుడు, తనంత తానే జనించినవాడు. అయితే సామాన్య పూజాదికథ సంప్రదాయాలలోనూ, విశేషించి శ్రీ వైష్ణవ సిద్ధాంతాలలోనూ శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు, శేషశయనుడు, శ్రీ లక్ష్మీ సమేతుడు, నీలమేఘ శ్యాముడు, పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధించబడుచున్నాడు. అలాగే 4 వేదాలు హిందూ మతానికి మూల గ్రంథాలని చెప్పవచ్చును. వీటిలో అన్నిటికంటే పురాతనమైనదని భావించే ఋగ్వేదంలో విష్ణువుని స్తుతిస్తూ 5 సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంత భాగం విష్ణువుని గురించి ఉంది. వేదాలలో విష్ణువుని గురించి 3 ముఖ్య లక్షణాలు తరచూ ప్రస్తావించబడినాయి. 3 పెద్ద అంగలు వేసినవాడు త్రివిక్రముడు, 3 అడుగులతో లోకాలను ఆక్రమించినాడు. పెద్ద శరీరం కలిగిన వాడు వరాహమూర్తి, జగత్తంతా వ్యాపించి ఉంటాడు. 3 యువకుడు నవయౌవనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను, రోజులను వాటి 6 పేర్లతో, ఋతువులతో చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది. విష్ణువు స్వభావములో మరొక ముఖ్యాంశము ఇంద్రునితో స్నేహము. వృతాసురునితో యుద్ధము చేసేటప్పుడు అనంతర రాక్షస సంహారములోనూ ఇంద్రునికి విష్ణువు సహకరించాడు. ఒక వివరణ ప్రకారము దేవతలు రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా కానీ ఏదో ఒక ఉపాయం వలన చివరికి నెగ్గుకొచ్చేవారు.
శతపథ బ్రాహ్మణములలో ఒక కథ ప్రకారము యుద్ధానంతరము విష్ణువు 3 అడుగులతో ఆక్రమించి భూమిని దేవతలను ఇచ్చేలా రాక్షసుడు ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడు విష్ణు లోకాలను వేదాలను వాక్యును తన 3 అడుగులతో ఆక్రమించాడు. అదే వామనావతారం. శతపథ బ్రాహ్మణములో ఏమూష అనే పేరుగల వరాహం భూమిని నీటి నుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తేరిని సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే వరాహ అవతారము శతపథ బ్రాహ్మణలో మనువును ప్రళయము నుండి ఒక చేప కాపాడుతుందని ఉంది. అదే మత్స్య అవతారం. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే కూర్మ అవతారం. యజ్ఞోపవై విష్ణు అనే యజ్ఞము విష్ణు స్వరూపము అనే వేదంలో చెప్పబడింది. కృష్ణ యజుర్వేద సంబంధించిన నారాయణోపనిషత్తులలో ఇలా ఉంది. ఓం అద పురుషో హై వై నారాయణో కామాయత ప్రజా సృజయేతి నారాయణోత్పత్తో జాయతే మనస్సంద్రేయ యానచ కం వాయుర్జ్యోతిరాప పృథ్వీ విశ్వస్వధారిణి నారాయణోద్భజయాయతే. సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకున్నాడు. అప్పుడు నారాయణుని శరీరం నుండి హిరణ్యగర్భుడు పుట్టాడు. అతనితో నారాయణ బ్రహ్మణో నారాయణ శక్రచ్చ నారాయణ ద్వావా పృథ్వైచ్చ నారాయణ కాలచ్చ నారాయణ దిశచ్చ నారాయణ ఊర్ధంచ నారాయణ అదచ్చ నారాయణ అంతర్బహిచ్చ నారాయణ నారాయణ ఏవేం దగం సర్వం యాద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాకారత్తో శుద్ధో దేవ ఏకో నారాయణ నద్వితీయోస్తి కచ్చిత య ఏవేం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఏతరుజ్వేద శిరోధీతే. నారాయణుడే సత్యం నిత్యం. బ్రహ్మ శివుడు ఇంద్రుడు భూమి ఆకాశం పైన క్రింద అన్ని దిశలు బయట లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్మానాలు. అతడు నిష్కలంకుడు నిరంజనుడు నిర్వికల్పుడు. నారాయణ మాటలో నిర్వచింపలేము అని ఋగ్వేదంలో ఉంది. పురాణాదేశంలో శ్రీ మహావిష్ణువు పురాణాలు ఇతిహాసాల ప్రకారము బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడిగా పరమశివుడు వినాశకారుడిగా భావిస్తారు. పురాణాలలోనే కేవలం విష్ణువుకు సంబంధించిన ప్రస్తావన అంశాలున్నాయి. విష్ణు పురాణం చతుర్ముఖ బ్రహ్మ మొదటగా దక్ష ప్రజాపతి వినిపించగా దక్షుడు ద్వారా పురుకుచ్చుడను రాజుకు చెప్పగా ఆ రాజు సారస్వతుడను వానికి చెప్పాడు. పులస్త బ్రహ్మ వలన దివ్యజ్ఞాన శక్తిని పొందిన వాడు వశిష్ఠ మహర్షి యొక్క మనవుడు శక్తి మహర్షి దృశ్యంతి దంపతుల కుమారుడైన పరాశర మహర్షి సారస్వతుడు ద్వారా పొందగా పరాశరుడి నుండి అతని శిష్యుడైన మైత్రేయునికి విష్ణు పురాణము వివరించి వినిపించాడు. సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల కథలే పురాణములు. ఇందులో 10 పురాణములు శివునికి, 2 దేవికి, 4 బ్రహ్మపరమైనవి విష్ణువు సంబంధించినవి. అష్టాదశ మహాపురాణాలైన బ్రహ్మపురాణము మహావిష్ణువు యొక్క శిరస్సు, పద్మపురాణము మహావిష్ణువు యొక్క హృదయం, విష్ణు పురాణము మహావిష్ణువు యొక్క కుడి చేయి, వాయుపురాణము మహావిష్ణువు యొక్క ఎడమ చేయి, శ్రీమద్భాగవత పురాణము మహావిష్ణువు యొక్క తొడలు, నారద పురాణము శ్రీ మహావిష్ణువు యొక్క నాభి, మార్కండేయ పురాణము మహావిష్ణువు యొక్క కుడి పాదము, అగ్ని పురాణము మహావిష్ణువు యొక్క ఎడమ పాదము, భవిష్య పురాణము మహావిష్ణువు యొక్క కుడి మోకాలు, బ్రహ్మవైవర్త పురాణము మహావిష్ణువు యొక్క ఎడమ కాలు, లింగ పురాణము మహావిష్ణువు యొక్క కుడి చీలమండ, వరాహ పురాణము మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ, స్కాంద పురాణము మహావిష్ణువు యొక్క కేశములు, వామన పురాణము శ్రీ మహావి యొక్క చర్మము, కూర్మ పురాణము శ్రీ మహావిష్ణువు యొక్క వీపు భాగము, మత్స్య పురాణము శ్రీ మహావిష్ణువు యొక్క మెదడు, గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు యొక్క మాంససారము, బ్రహ్మాండ పురాణము మహావిష్ణువు యొక్క వెముకలు మొదలైనవి మహావిష్ణువు శరీరములోని 18 అవయములతో పోల్చారు. పురాణ క్రమము అష్టాదశ మహాపురాణాలలోని బ్రహ్మపురాణము మొదటిదని, రెండవది పద్మపురాణము, విష్ణు పురాణము, మూడవదని వరుసగా ఆయా పురాణాలను పేర్కొనబడి జరిగింది. అష్టాదశ మహాపురాణాలను విష్ణు స్వరూపుడైన వ్యాసుడు ప్రజలకు అందించాడు. సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాన్ని, దేవాలయ జీర్ణోద్ధరాన్ని ఫలాన్ని తెలియచేస్తుంది స్కంద పురాణము.
శివకేశవుల మధ్య ఎటువంటి భేదము లేదని, వీరిద్దరూ భేదభావంతో చూడకూడదని విష్ణు పురాణంలోని సందేశము. సృష్టి యందలి సమస్తము హరియేనని ఉపదేశిస్తుంది పద్మపురాణం. యమునా సరస్వల సంగమమునందు విష్ణు పూజ సకల అభిష్ట ప్రదాయకమనే వరాహ పురాణము నొక్కి ఒక్కాడిస్తుంది. విష్ణు మందిరాలు, విష్ణు భక్తుల గురించి వివరిస్తుంది వామన పురాణం. బ్రహ్మపురాణము వాస్తవానికి శ్రీ మహావిష్ణువు యొక్క మహాత్యాన్ని తెలియచేస్తుంది. ఇందులో నైమిశిరాణ్యము వర్ణన, మహాప్రళయ అవాంతర ప్రళయాలు, సునశ్శేష చరితము, హరిశ్చంద్ర సగర భగీరథుల యొక్క చరిత్ర, గోదావరి నది పవిత్రత, ఆత్రేయ ఋషి వృత్తాంతము, వసుదేవుని యొక్క పుట్టుక, భూగోళ సప్తద్వీప వర్ణన, దతీచి మహర్షి వృత్తాంతము, సముద్ర స్నానాది విధి పూర్వ సూర్యపూజ మహత్వము, కామదహనము, పార్వతీ స్వయంవరము, నరసింహస్వామి పూజా విధానము, ఇంద్రదుమ్య యొక్క చరితము, పూరి జగన్నాథ క్షేత్ర వర్ణన, ఉమామహేశ్వరుల సూత్రము, అహల్య వృత్తాంతము, సరస్వతీదేవి వృత్తాంతము, క్షీరసాగర మథనము, మార్కండేయ ప్రభావము, వరాహ నరసింహ దత్తాత్రేయ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణావతారాల వర్ణన, విశ్వామిత్రుని తపస్సును భంగపరచడం ద్వారా శాపవశములను అప్సరసులు నదులుగా రూపం పొందుట మొదలైన అనేక విషయాలు బ్రహ్మపురాణములో ఉన్నాయి. విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యులు ఈ విధంగా చెప్పాడు. నారాయణే సృష్టి స్థితి లయాలకు మూలము, చిత్తు జీవుడు, ఆ చిత్తు ప్రకృతి, ఇవి రెండు ఆయన శరీరము. సూక్ష్మ చిదిదిచ ద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల ద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలకంగానే ఈ జగత్తంతా సృష్టించబడుచున్నదని శ్రీ మహావిష్ణువు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే చతుర్ముఖాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తుల పట్ల వాత్సల్యంతో 5 మూర్తులుగా గోచరిస్తాడు. అవి అర్చావతారము, దేవాలయంలోని ప్రతిమలు, విభవావతారములు, రాముడు కృష్ణుడు వంటి అవతారు, వ్యూహావతారములు, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలు, సూక్ష్మావతారం, సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము, అంతర్యామి, సకల జీవనాయకుడు. భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రవృత్తులు ముఖ్యము. అందుకు ఉపాసనా విధానాలు, అభిగమనము, ఉపాదానము, యుజ్యము, సాద్వాయము, యోగము. విష్ణువు యొక్క అవతారాల గురించి తెలుసుకుందాం. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బలరామ అవతారము, కల్కి అవతారము. విష్ణువు యొక్క దేవాలయాల గురించి తెలుసుకుందాము. తిరుమల తిరుపతి, నవ తిరుపతి, నంగనూరులోని విష్ణు ఆలయాలు, ప్రసన్న వెంకటాచలపతి దేవాలయము, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, ద్వారకా తిరుమల, చిలుకూరు, భద్రాచలము, గురువాయూరు, అహోబిలము, జయనాథ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయము, తిరునవాయు నవముకుంద దేవాలయము, తంజావూరు, తిరుకడులూరు, తిరుక్కుడలైమలై, తిరుక్కుడిగై, తిరుక్కుణంగుడి, తిరుక్కుణంపురము, తిరునల్వేరి, తిరునిర్మలై, తిరుమల, తిరువిడందై, తిరువళ్ళారై, త్రియుగి నారాయణ్ ఆలయము, ద్వారకాధీశుడి ఆలయము, పూరి జగన్నాథ దేవాలయము, మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, ముక్తినాథ్, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము, శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయము, శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానము, శ్రీ లక్ష్మీస్వామి ఆలయము, శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు, సింహాచలం, సీతారామాలయం, సైదాపురం, కృష్ణాపురం, వెంకటాచలపతి ఆలయం, మాధవ్ పెరుయాల్ ఆలయము, అత్కెలేయి, నామ్గర్, శామ్లాజీ. విష్ణు పురాణం యొక్క ఇంకా విశేషాలు తర్వాతది తెలుసుకుందాం.